నా పేరు సంతోష్ కుమార్. మాది రెడ్డిచెర్ల గ్రామము. మా గ్రామంలో పోస్పల్లికి పోయే దావలో ఇళ్లకు దగ్గరగా బాగా చెత్త మరియు మురికి అంతా వాటర్ డ్రైనేజ్ అనేది ఉంటుంది. ఇది సంవత్సరం నుంచి ఈ కాలంగా ఇలాగే ఉంటుంది. దీనివల్ల దోమలు ఎక్కువ అయ్యి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ దోమల వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు, అలాగే హాస్పిటల్ పాలవుతున్నారు. తీవ్ర జ్వరాలు చలికాలంలో వానాకాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ కొన్ని సంవత్సరం అలాగే ఉంది. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని శుభ్రపరచవలసిందిగా కోరుచున్నాము. గతంలో స్పందన ద్వారా కూడా మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాము. అర్జీ పెట్టుకున్న కానీ అధికారులు ఇంకా ఎవరు స్పందించలేదు. ఈ దోమల వలన ఈ కాలువ మొత్తం బూడిపోవడం వలన మొత్తం మాకు దోమలు ఎక్కువ అయిపోయి ప్రజలు ఇంకా రోగాల బారిన పడుతున్నారు. ఈ మధ్య వానాకాలం అయిందా ఇంకా ఎక్కువగా చలికాలంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ కాలువ బూడిపోయిన దాన్ని మొత్తం క్లియర్ చేసి మాకు ఈ చెట్లు ఏమీ లేకుండా జంగల్ క్లియరెన్స్ కూడా చేసి కోరుతున్నాము. రాత్రిపూట అయితే మాకు దోమలు విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల పిల్లలు అసలు నిద్రపోలేకపోతున్నారు. ఈ దోమలు కొట్టడం వల్ల అనేక రోగాలు కూడా వస్తున్నాయి. మాకు ఇంట్లో పనుకోలేని పరిస్థితిగా ఉంది. ఈ దోమల వలన చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే ఈ కాలువను మొత్తాన్ని శుభ్రం చేసి బూడిపోయిన కాలువను డ్రైనేజీని మొత్తం క్లీన్ చేసి మాకు శుభ్రపరిచేందుగా సంబంధిత అధికారులను కోరుకుంటున్నాం. ఈ మురికి కాలువ వలన దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంది. ఈ దుర్వాసన వలన మేము అసలు నిలబడలేకపోతున్నాం. ఇక్కడ అన్నం కూడా తినలేకపోతున్నాము, అంత దుర్వాసన వస్తుంది. కాబట్టి ఈ మొత్తం డ్రైనేజీ క్లీన్ చేయవలసిందిగా కోరుచున్నాం. సార్, నా పేరు షేక్ మహద్ సాహెబ్. మాది రెడ్డిచెర్ల. ఇంటి సమీపంలోనే, గ్రామానికి సమీపంలోనే ఈ మురికి కాలువ ఉంది. ఈ డ్రైనేజ్ ఎవరేం పట్టించుకోలే. ఇదివరకు అధికారులు కూడా చెప్పినాము, వాళ్ళు ఏమి లెక్క పెట్టలేదు. ఈ దోమల వల్ల మాకు జ్వరాలు వచ్చి పిల్లలతో బాధపడుతున్నాం, హాస్పిటల్ పాలయ్యి. దీన్ని క్లీన్ చేపియమని మాకు కోరుతున్నాం సార్ ప్రభుత్వాన్ని. రాత్రిపూట ఈ దోమల సమస్యతో పిల్లలకు మాకు నిద్ర లేదు. హాస్పిటల్ పాలవుతున్నాము. హాస్పిటల్ చూపించి కూడా మేము బీది ప్రజలు కాబట్టి మా దగ్గర ఆర్థికం లేదు, ఆర్థిక లోపం ఉంది. అందువల్ల దోమలు కుడుతున్నాయి. కాలువలు ఎక్కువ బాగా చెప్పేయాలయ్యా, బాగా చెప్పేయాలా. ఈ చెట్లు గిట్లు కోపియాలి, మొత్తంగా శుభ్రం చేయాలయ్యా.